మూర్ఖపు సలహా. సింహాచలం సీతానగరం అనే గ్రామంలో ఉంటూ పట్నంలో గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తుండేవాడు. అతని జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళిడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపించి తాను మాత్రం సింహాచలం ఇంటిలోనే ఉంటుంది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు. పైపెచ్చు తక్కువ జీతం. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలున్న లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడమే. పెళ్ళికి ముందు లావణ్య తన అందం చూసుకొని మురిసిపోతూ ఏ జమీందారు కొడుకో తనని చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు లావణ్య అతన్ని చూసి అతను నచ్చపోయేసరికి ఈ సంబంధం ఏదోకలా తప్పిపోవాలని కోరుకుంది. అయితే సింహాచలం పిన్ని లావణ్య తల్లిదండ్రులతో మాకు ఏమాత్రం కట్న కానుకలు అక్కర్లేదమ్మా, మనిషి మంచిదైతే చాలు అన్నది. ఈ మాట విని లావణ్య తల్లిదండ్రులు పొంగిపోయారు. లావణ్య కృంగిపోయింది. అంతలోనే తనకిష్టం లేని పెళ్ళి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో ఈ రోజుల్లో సొంత అత్తల్నే చూసేవాళ్ళు లేరు, ఇక పినత్తగారికి సేవలు చేసేవారెవరు, మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని అదేం మాట, మా పిన్ని మనకు ఇంటిలో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ మనకే తిండికి దిక్కులేదు, నీదేమన్నా పెద్ద వ్యాపారమా, ఈ కరువు కాలంలో తిండి దండగా, మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లెగిచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురు ఇంటికి ప్రయాణమయ్యింది. సింహాచలానికి ఇది కష్టమనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు మీనాక్షిని తన కూతురు ఇంట దించి పట్నానికి వెళ్ళి గురవయ్య దగ్గర తన పని ముగించుకొని తిరిగి సీతానగరానికి ప్రయాణమవ్వగా చాలా చీకటైపోయింది. పట్నం నుంచి తన ఊరికి ఎప్పుడూ వెళ్ళే దారిలో వెళ్తే ఇంకా ఆలస్యమవుతుందని గ్రహించి అడవి గుండా ఉన్న అడ్డదారి పట్టాడు. అయితే ఆ రోజు పున్నమి కావడంతో వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తుంది. సింహాచలం ఆ దారి గుండా నడుస్తున్నప్పుడు అడవిలో అనే శబ్దం వినిపించింది. సింహాచలం మంచి ధైర్యవంతుడు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని గమనిస్తే ఒక చెట్టు ఆకులు ఆ శబ్దాన్ని చేస్తున్నాయి. ఆ ఆకుల మధ్యలో నుండి ఎవరో వారెవరో రావాలి, వారని నేనందివ్వాలి అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యంగా తల ఎత్తి చూసి
అది ఒక నేరేడు చెట్టు అని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండే కదా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకొని అతని వద్ద ఉన్న సంచిలో వేసుకొని ముందుకు నడిచాడు. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు అనే శబ్దాన్ని చేశాయి. తరువాత ఆ చెట్టు అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇచ్చేదేముంటుంది, వెలగ పండు అంతే కదా అన్నాడు. మరుక్షణం వెలగ పండు అతని కాళ్ళ దగ్గర పడింది. సింహాచలం దాన్ని తీసుకొని సంచిలో వేసుకుని బయలుదేరాడు. అతను మరికొంత దూరం వెళ్ళేసరికి మరొక చెట్టు ఆకులు అని శబ్దం చేస్తూ, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అంటూ మరింత కర్ణకఠోరమైన పాటను వినిపించింది. సింహాచలం రెండు చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగిందేముంటుంది అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకొని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవెక్కడివి నీకు అంటూ భర్తని అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడికేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా, ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో లేక వనదేవతలో అయ్యుంటాయి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె రాత్రంతా నిద్రమాని ఆ పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవి దారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టుని చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకులు శబ్దంతో పాటు అతడికి నిన్నటి రాత్రి విన్న పాట స్పష్టంగా వినిపించింది. భార్య చెప్పిన సలహా ప్రకారం నేరేడు చెట్టు కింద నిలబడి, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. వెంటనే చెట్టు మీద నుంచి నీళ్లు ధారగా అతని మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకొని అది బంగారు రంగులో ఉండడం చూసి పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టు చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు బగబగమనే మంటలతో నేల కూలింది. వెలగ చెట్టుని చేరిన సింహాచలం ఆ చెట్టుతో, వెలగ చెట్టు నాకు వెలకట్టలేనంత ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతని కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దానిని చేతిలోకి తీసుకునే అంతలో ఆ సంచిలో ఆగకుండా బంగారు కాసులు పడ్డాయి. అతను కింద పడిన కాసులని కూడా వదిలిపెట్టకుండా వాటిని ఏరి సంచిలో వేసుకొని
ఆ సంచిని మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును చేరుకునేలోపు పిడుగుపాటుకు గురై వెలగ చెట్టు కూడా నేల కొరిగింది. మామిడి చెట్టుని చేరుకున్న సింహాచలం మామిడి చెట్టుతో, మామిడి చెట్టు, నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతని తలపైన ఏదో పడినట్టు అయింది. కాని తడిమి చూస్తే అతడి చేతికి ఏమీ తగలలేదు. అక్కడి నుంచి సింహాచలం కొద్ది దూరం కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగుపడి కాలి బూడిదైపోయింది. అలా కొంత దూరం వెళ్ళగా వర్షం ఎక్కువై ఈదురుగాలులు రావడంతో బంగారు కాసుల బరువుతో ఉన్న సింహాచలం నడవలేక బురదతో పాటు జారిపోయి ఒక ఊబిలో ఇరుక్కున్నాడు. బరువైన సంచితో ఉన్న అతడు ఆ బురదలోనికి త్వరగా కూరుకుపోసాగాడు. అయితే మామిడి చెట్టు ఇచ్చిన అదృష్టం వల్ల పక్కనే ఉన్న చెట్టు కొమ్మ అతడి చేతికి అందగా దాన్ని పట్టుకొని బంగారు కాసులను వదిలి ఊబి నుండి బయటకు వచ్చాడు. బ్రతుకు జీవుడా అంటూ తెల్లవారేసరికి ఇంటికి చేరి ఇంటి బయట స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకొచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేందుకు ఇంట్లో పెద్ద దిక్కు కూడా లేదు. ఏం చెయ్యాలో తెలియని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దుఃఖంతో మీనాక్షి వచ్చి సింహాచలానికి సపర్యలు చేసింది. 1 నెల రోజుల్లో సింహాచలం మామూలు మనిషి అయ్యాడు. అతడి భార్య సలహాతో వచ్చిన అందం, ఐశ్వర్యం పోగా పైగా అతడి శరీరంపై చిన్న చిన్న మచ్చలు మిగిలాయి. జరిగిందేంటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమన్నావు, కానీ అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం లేకపోతే రెండో పిశాచ ఇచ్చిన ఐశ్వర్యము హృదయే. అయితే మూడో పిశాచం ఇచ్చిన అదృష్టం వల్ల సింహాచలం మనకి దక్కాడు అన్నది. ఆ సమయంలో సరైన సలహా చెప్పడానికి మీరు లేకనే, అందువల్లే ఆయనకు ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కన్నీళ్లతో. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. అదృష్టం ఉండగా కష్టపడి పనిచేస్తే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తారు. అప్పుడు 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అంటూ మీనాక్షి తిరుగు ప్రయాణానికి బట్టలు సర్దుకోబోతుంటే లావణ్య కన్నీళ్లు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పును చూసి సింహాచలం, మీనాక్షి ఎంతగానో